హాయ్ అండి, మీ పేరు? మహేష్ రెడ్డి మేడం నా పేరు. కలుగురు గంప అసలు యూట్యూబ్లో కానీ ఎవరైనా కూడా కొంచెం ఫేమస్. అసలు ఈ పేరు చెప్తే చాలు వెంటనే గుర్తుపడతారు. సో అసలు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని అంటున్నారు కదా. ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ఉంటాయి మేడం. మోస్ట్లీ అయితే న్యాచురల్ విధానంలో పండించినాయి. మనకు ఏంటంటే కొందరు రైతులు సెలెక్టెడ్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికే మేడం గారు ప్రొక్యూర్మెంట్ చేస్తారు. మొత్తం జీవామృతం, ఆవు పేడ, గోమూత్రం దాంతో పండించిన విధానం ఉంటుంది అన్నమాట. మొత్తం మోస్ట్లీ కర్ణాటకకైనా వస్తాయి ప్రోడక్ట్స్ కొన్ని, ఒక్కొక్క స్టేట్కైనా ఒక్కొక్కటి వస్తుంది అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అండ్ చాలామంది కూడా ప్రజలు ఎక్కువ శాతం ఆర్గానిక్ కావాలని ఇప్పుడు అయితే ఎక్కువ ఆర్గానిక్ మీద ఉంటున్నారు. యాక్చువల్లీ ఏంటంటే రీసెంట్గా ఇది కోవిడ్ టైం నుంచి చాలా క్లిక్ అయింది మ్యామ్. మా స్టోర్ అయితే అవుట్ సైడ్ దొరికేదానికి మన దానికి ఏంటంటే మన దగ్గర వచ్చేసి క్వాలిటీ మొత్తం ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. అవుట్ సైడ్ కంటే ప్రైజెస్ అయితే కొంచెం హైక్ ఉంటుంది మేడం, మరీ అంత కాదు. మార్కెట్ కంటే ఒక 2% హైక్ ఉంటుంది. అంటే అసలు ఆర్గానిక్ ప్రొడక్ట్ స్టార్ట్ చేసింది రీజన్ ఏంటన్నట్టు మీరు? రీజన్ అంటే మా మేడం గారు, యాక్చువల్లీ మా మేడం గారు కాదర్వల్లి ఇంకా మత్తల సత్యనారాయణ ఉన్నారు కదా మేడం, ఆమె వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని మా మేడం గారు స్టోర్స్ ఓపెన్ చేశారనమాట. ఫస్ట్ మా ప్రోడక్ట్ వచ్చేసి హెన్నా ఇండికో అనమాట. న్యాచురల్ ఎయిర్ డై. హెన్నా అనేది ఇప్పుడు మైదాకు అంటాం కదా మేడం, గోరింట ఆకు అంటారు. దాన్ని పౌడర్ చేసేసి దానిలో మొత్తం మనము ఎన్నైతే హెయిర్ ప్యాక్స్ ఉంటాయో ముల్తాని మట్టి, అలోవేరా, హైబిస్కస్ పౌడర్, బ్రింగ్రాజ్ పౌడరు అవన్నీ మిక్స్ చేస్తాం అన్నమాట. ఎన్నైతే హెయిర్ ప్యాక్స్ ఉంటాయో అవన్నీ మిక్స్ చేసేస్తాము. డైరెక్ట్ కస్టమర్స్ అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రోడక్ట్ మా ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ అనేది అదే అన్నమాట, హెన్నా. అంటే అసలు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ పెట్టిందే ప్రజలకి కొంచెం హెల్దీ ఫుడ్ ఇవ్వాలి అన్న ఇంటెన్షన్ కదా. మరి ఇంత హై ప్రైజెస్ పెడితే ఎలా ప్రజలు తీసుకుంటారు అన్నట్టు? క్వాలిటీవి కావాలి కదా మేడం. మోస్ట్లీ అయితే మనకి ఇప్పుడు రైతులకైతే మీరు నార్మల్గా పెస్టిరైజర్ వాడేటి అయితే ఇయర్లీ 3 times వస్తుంది కాప్. ఇది మన దగ్గర వచ్చే 2 times వస్తుంది. వర్క్ అనేది చాలా ఉంటుంది మేడం దీనిలో. డిమాండ్ ఇంక్రీజెస్, ప్రైస్ ఇంక్రీజెస్ అన్నట్టే అంటారా? ఎస్ మేడం. ప్రైస్ అంటే ఇప్పుడు మనము చెప్పాలంటే మేడం తర్వాత హాస్పిటల్ సాధారణ ప్రజలకైతే అందుబాటులో ఉండని ప్రోడక్ట్ ఏదంటే ఆర్గానిక్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు కదా. అంటే అట్లా కంపేర్ చేసుకుంటే హెల్త్ చూసుకోవాలి మేడం. మోస్ట్లీ మనం హెల్త్ ఈజ్ అ వెల్త్ అంటారు కదా. హెల్త్ తర్వాత మనం హాస్పిటల్స్కి పెట్టేదానికంటే ఇప్పుడు మన డబ్బులు మనం తింటే బెస్ట్ అన్నమాట. అది హెల్తీగా తింటూ. ఒక స్టోర్లో మీరు ఒక్కొక్క ప్రోడక్ట్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అంటే అసలు ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి ఇక్కడ, ఏంటి? కంపల్సరీ అండి, షూర్గా చెప్తాను నేను వాటి గురించి. కలగూర గంప నుంచి ఫస్ట్ ప్రోడక్ట్ ఇది హెన్నా ఇండిగో. ఇది వచ్చేసి హెన్నా అనేది మనకి చాలా ప్యూర్గా ఉంటుందండి. చూడొచ్చు మేడం. ఇది వచ్చేసి మనకి కాంబో ప్యాక్. హెన్నా అండ్ ఇండిగో రెండు వస్తాయి ఇందులో. అంటే రెండు కూడా హెన్నానే? లేదు మేడం, ఇది హెన్నా, ఇది ఇండిగో. ఇది నీలి ఆకు అంటారు కదా, న్యాచురల్ బ్లాక్ వస్తుందన్నమాట అది హెయిర్కి. రెండు అప్లై చేయాలి. ఫస్ట్ హెన్నా అప్లై చేసుకోవాలి, నెక్స్ట్ డే ఇండిగో అప్లై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి అశ్వగంధ అండ్ పునర్నవ, ఆల్ఫాల్ఫా గ్రాస్ పౌడర్, త్రిఫలా పౌడరు, ఇవన్నీ కూడా మనకి హెల్త్ పర్పస్ అండ్ ఇమ్యూనిటీ కోసము ప్లస్ డైజెషన్ సిస్టమ్ కోసము మనకి అన్నీ కూడా ఆయుర్వేదం ప్రోడక్ట్స్ అనమాట ఇవి. ఇవి వచ్చేసి వీట్ గ్రాస్ పౌడర్, మీకు ఐడియానే ఉంటుంటుంది వీట్ గ్రాస్. జామన్ సీడ్ పౌడర్ అనేది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. నేరేడు గింజల పౌడరు. ఇది వచ్చేసి స్టివియా లీఫ్ పౌడరు. ఇది షుగర్ పేషెంట్స్కి షుగర్ బదులుగా ఇది వాడచ్చు. టీలో కానీ కాఫీలో కానీ వాడుకోవచ్చు. ఎక్కడైతే షుగర్ వేయాల్సి వస్తుందో అక్కడ ఇది వాడుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అలోవెరా. అలోవెరా కూడా పౌడర్. అలోవెరా కూడా పౌడరు. మెత్తి పౌడరు, పనసపండు పౌడరు, హైబిస్కస్, షీకాకాయ ఉంది మన దగ్గర, సీడ్లెస్ కుంకుడుకాయ పౌడర్ ఉంది, ఆమ్లా సీడ్లెస్ ఉంది, ముల్తాన మెట్టి, యాక్టివేటెడ్ చార్కోల్. ఇది ఫేస్కి వేసుకోవచ్చు అండ్ టూత్ పౌడర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కలోంజీ పౌడర్. ఇవన్నీ హెయిర్ ప్యాక్స్. హైబిస్కస్ ఒకటి, కలంజీ ఒకటి, గుంటగలగరాకు, ఓకే, మునగాకు ఒకటి. మనకి ఇమ్యూనిటీ కోసం మునగాకు చాలా మంచిదండి. నెక్స్ట్ వేప పౌడరు, నీమ్ పౌడర్. ఇది మనం గోరువెచ్చని నీళ్ళతోటి కలిపి బాల్స్ లాగా చేసుకొని, ఇది ప్లస్ హల్దీ, పసుపు, టర్మరిక్ రెండు కూడా మార్నింగ్ అవర్స్లో ఇదొక బాల్ అదొక వేసుకొని గోరువెచ్చని నీళ్ళు తాగేస్తే మనకి లోపల ఉన్న బ్యాడ్ అదంతా వెళ్ళిపోతుంది. ఇవన్నీ వచ్చేసి ఇది క్లే పౌడర్.
ఫేస్ ప్యాక్ అనమాట ఇది. ఓకే. కయోలిన్ సన్ఫ్లవర్ ఇవన్నీ కూడా మనకి ఫేస్ ప్యాక్స్ అండి. లెమన్ పీల్, ఆరెంజ్ పీల్ ప్యాక్, ప్యూర్ రోజ్ పెటల్ మన దగ్గర చాలా ప్యూర్గా ఉంటుంది. మేడం వీడియో చూసినా కూడా మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇంకా డ్రైడ్ డేట్స్ రోజ్, ఓకే. డ్రైడ్ రోజ్ పెటల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇవి కూడా చాలా ప్యూర్గా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇవన్నీ కూడా మనకి హెర్బల్ ఐటమ్స్ అండి, రూమ్ ఫ్రెషనర్స్. ఓకే. ఓకేనా, అన్నీ కూడా ఫెర్టిలైజర్స్ అండి. ఇది కరంజీ కేక్ ఫెర్టిలైజర్, ఇది పీనట్ కేక్ ఫెర్టిలైజర్, ఇది నీమ్, ఇది ఎప్సమ్ సాల్ట్, ఇది వచ్చేసి మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్. ఇవన్నీ దేనికన్నా? ఇవన్నీ మొక్కలకండి, మొక్కలకి ఏ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అయినా కూడా ఏమంటారు, తెల్ల పురుగు, ఇంకా పువ్వులు మంచి రావడానికి, కాయలు మంచి రావడానికి, ఇంకా గ్రోతింగ్కి దానికి బాగా యూజ్ అవుతాయి. మన దగ్గర వెజిటేబుల్ సీడ్స్ ఉన్నాయి, ఇంకా ఇండిగో సీడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మనం చెప్పాం కదా ఇండిగో అని, అది అనమాట. మన దగ్గర ఇండిగో ఎందుకు స్పెషల్ అంటే అది ఫస్ట్ క్రాప్ నుంచి తీస్తారనమాట ఆ ఇండిగో లీవ్స్ని. ఇక్కడ మన దగ్గర రైస్ అండి, ఆల్ టైప్స్ ఆఫ్ రైస్ ప్రోడక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. బ్లాక్ రైస్, రెడ్ రైస్, నవారా రైస్, చిట్టి ముత్యాలు, ఇంకోటి వచ్చేసి మనకి హ్యాండ్మేడ్, హ్యాండ్ పౌండెడ్ దేశీ ఇవి బాస్మతి రైస్ మన దగ్గర స్పెషల్గా ఉంటాయి. ఇంకోటి రాజముడి రైస్, ఇది వచ్చేసి మనకి పీసీఓడి ప్రాబ్లం ఉన్న లేడీస్ యూస్ చేస్తే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న రైస్ ఒక పట్టు బియ్యం అండి, సెమీ పాలిష్డ్ రైస్ ఉంటాయి మన దగ్గర. అందులో తెలంగాణ సెమీ పాలిష్డ్ ఉంది, నార్మల్ సోనా మసూరి సెమీ పాలిష్డ్ ఉంది. ఓకే, నెక్స్ట్ పికిల్స్, అంతేనా? పికిల్స్ వచ్చేసి మన దగ్గర గుంటూరు, భీమవరం అండి, అక్కడ నుంచి వస్తాయి పికిల్స్. గుంటూరు పికిల్స్ అనేవి ప్యూర్గా గానుగ నూనెతోటి, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తోటి చేసినవి. ఇంకోటి భీమవరం అయితే నార్మల్ ఏమంటారు, రిఫైండ్ ఆయిల్. ఈ పికిల్స్కి వాడే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మన దగ్గర నుంచి వెళ్ళేదే. అక్కడ స్పెషల్గా వాళ్ళు పికిల్స్లో పర్ఫెక్ట్గా ఉంటారు కాబట్టి గుంటూరు, భీమవరం అనేది మేడం ఎస్పెషల్గా ఎంచుకున్న ప్లేసెస్ అనమాట. అక్కడ నుంచి మనకి పికిల్స్ రెడీ అయ్యి వస్తాయి. నెక్స్ట్ ఈ సాబుదానా మిల్ మేకర్. మిల్ మేకర్ మనం బయట చూస్తే రౌండ్గా ఉంటాయి, ఇక్కడేంటి ఇలా ఉంటాయి అనుకుంటారు, బట్ ఇవి ప్యూర్ హ్యాండ్తో చేసినవి, హ్యాండ్ మేడ్ అనమాట, అందుకే ఇలా ఉంటాయి. చాలా మంచిది హెల్త్ వైజ్ కూడా. ఓకే, ఇంకా అంతే. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ టీ కట్స్ అండి. మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ కట్స్ ఉన్నాయి. తులసి, అల్లం, పుదీనా, పసుపు కొమ్ములు, నిమ్మగడ్డి, స్పైసెస్ పౌడర్ అండి. ఇది మెయిన్ కరివేపాకు, కారం పొడి, శ్రీశైలం అని ఎందుకు మెన్షన్ చేసామంటే ఇది శ్రీశైలం నుంచి వచ్చిన కరివేపాకు అండి, చాలా బాగుంటుంది. ఇది ఒక్కసారి టేస్ట్ చేస్తే మాత్రం ఎవరు మర్చిపోలేరు, అంత టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ మన దగ్గర ఉన్నది ఇంకోటి స్పెషల్ ఐటమ్, అమ్మ గరం మసాలా. ఇది మేడం వల్ల అమ్మగారి రెసిపీ అండి, ఇది చాలా బాగుంటుంది. అమ్మ గరం మసాలా వెజ్కైనా నాన్ వెజ్కైనా చాలా బాగుంటుంది. ఇవన్నీ స్పైస్ పౌడర్స్ అండి. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి ఏమంటే మసాలాలు, స్పైసెస్, ఇవన్నీ కూడా మనకి కేరళ నుంచి వస్తాయండి. చాలా ప్యూర్గా ఉంటుంది. మనకి లవంగాలు కానీ మిరియాలు కానీ ఆయిల్ తీసి బయట అమ్ముతారు, బట్ మన దగ్గర చాలా ప్యూర్గా ఉంటుంది, విత్ ఆయిల్తో ఉంటాయి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇంకోటి మన దగ్గర రోస్టెడ్ టామరిన్ సీడ్స్, రోస్టెడ్ టామరిన్ సీడ్ పౌడర్ కూడా ఉంది. ఇది మోకాళ్ళ గుజ్జు పెరగడానికి బాగా హెల్ప్ అవుతుంది. బెల్లం, ఎస్పెషల్లీ బెల్లం, మేడం వీడియో కూడా తీశారు దీని మీద. మేడం అక్కడికి వెళ్ళి ఆ బెల్లం ఎలా తయారవుతుందో కూడా చూపించారు. చాలా ప్యూర్గా ఉంటుంది బెల్లం. ఈ క్యూబ్స్ ఒకటి, ఇంకోటి మన దగ్గర ఇది కూడా ఉంటుంది. ఈ రెండు కూడా మనకి న్యాచురల్ అన్నీ. ఈ ప్రోడక్టే ప్లస్ పౌడర్ ఫామ్లో వస్తుంది మనకి. సేమ్ ప్రోడక్ట్ పౌడర్ ఫామ్లో కూడా ఉంటుంది. ఇది పాకానికి చాలా మంచిదండి. ఈ బెల్లం చాలా బాగా వస్తుంది పాకం. పౌడర్ కూడా యూజ్, పౌడర్ పాకానికి కాదు, ఇది సింగిల్. ఇది మనకి టీలో, కాఫీలో, పాలల్లో. ఇవన్నీ సుభాష్ పాలేకర్ గారి మెథడ్లో పండించిన
పంట అక్కడ రైతుల నుంచి మాత్రమే మేడం తీసుకొస్తారు. సో అవి ఈ ప్రోడక్ట్స్ మాత్రం. ఇంకా మన దగ్గర పామ్ షుగర్ ఉంటుంది, బ్రౌన్ షుగర్ ఉంటుంది, కోకోనట్ షుగర్ ఉంటుంది. షుగర్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షుగర్స్ ఉంటాయండి. మన దగ్గర వైట్ షుగర్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఎందుకు అంటే వితౌట్ సల్ఫర్ అండి ఇది. వితౌట్ సల్ఫర్, హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిది. ఇది బ్రౌన్ షుగర్ అండి. ఇది 9 ఇంగ్రీడియంట్స్ తోటి, గ్రెయిన్స్ తోటి చేసిన ఫ్లోర్ అనమాట. ఇది హెల్త్ వైజ్ చాలా మంచిది ఈ ఫ్లోర్. ఇంకా మన దగ్గర వైట్ జవర్ ఫ్లోర్ ఉంది, ఎల్లో జవర్ ఫ్లోర్ ఉంది, ఇంకా స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ ఉంది, రాగి ఫ్లోర్ ఉందండి. స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ ఇది రాగుల్ని నానబెట్టి మొలకెత్తిచ్చి చేసిన పౌడర్ అనమాట. ఇది జావ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ హోల్ వీట్ ఫ్లోర్. ఇది చాలా ప్యూర్గా ఉంటుంది, గోధుమ పిండి.